చిన్నపిల్లల్లో కూడా షుగర్ ప్రాబ్లమ్ వస్తుందని చాలామందికి తెలియదు. కానీ చిన్నపిల్లల్లో కూడా 1 ఇయర్ నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఎప్పుడైనా కూడా మనకు ఈ పిల్లల్లో కూడా టైప్ 1 డయాబెటీస్ అనేది రావచ్చు. దాన్ని మనము పిల్లల్లో టైప్ 1 డయాబెటీస్ అంటాము. పెద్దోళ్ళలో వచ్చే డయాబెటీస్ని దాన్ని టైప్ 2 డయాబెటీస్ అంటాము. అయితే పిల్లల్లో వచ్చే డయాబెటీస్ టైప్ 1 డయాబెటీస్ కారణం ఏంటంటే శరీరంలో ఇన్సులిన్ అనేది తక్కువ తయారు కావడం వల్ల వస్తుందన్నమాట. మన రోగనిరోధక వ్యవస్థ ఏదుందో మనలో ఉన్న అవయవాలను అటాక్ చేయడం వల్ల ప్యాంక్రియాస్ని అటాక్ చేసి పనిచేయనీయకుండా చేయడం వల్ల ఇన్సులిన్ అనేది శరీరంలో తగ్గుతుందన్నమాట. దానివల్ల టైప్ 1 డయాబెటీస్ అనేది వస్తుంది. అయితే పిల్లల్లో డయాబెటీస్ వచ్చినా కూడా దానికి మంచిగా ట్రీట్మెంట్స్ ఉన్నాయి. మనము ట్రీట్మెంట్ ఇన్సులిన్ కరెక్ట్గా ఇచ్చుకుంటే వాళ్ళ షుగర్ లెవెల్ మంచిగా కంట్రోల్ చేసుకొని వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లం రాకుండా చూసుకోవచ్చు అనమాట. అలానే షుగర్ లెవెల్ చెక్ చేసుకోవడానికి కూడా ఈ బ్లడ్ గ్లూకోజ్ మీటర్స్ కాకుండా ఇప్పుడు కొత్త టెక్నాలజీ వచ్చింది. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్స్ అంటాం, సిజిఎంఎస్ అంటాము. ఒకసారి పెట్టుకుంటే 15 డేస్ ఉంటుంది. దాంట్లో నుంచి మనకు రీడింగ్స్ షుగర్ లెవెల్స్ అన్ని ఫోన్కి వచ్చి దాంట్లోనే మనకు తెలిసిపోతుంది అనమాట. సో పెయిన్ లేకుండా మనము ఇప్పుడు ఇన్సులిన్ అనేది ఇవ్వగలుగుతున్నాము. కొత్త టెక్నాలజీ ఇన్సులిన్ పంప్ అనేది కూడా వచ్చినాయి. ఇంకా షుగర్ చెకింగ్ కూడా మనకు కొత్త టెక్నాలజీ అనేది సిజిఎంఎస్ అనేది అందుబాటులో ఉంది. సో ఈ టైప్ 1 డయాబెటీస్ మనము పిల్లలకు ఉంటే గిట్లా దానికి మంచిగా ట్రీట్మెంట్ చేసుకొని వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవచ్చు అనమాట.